ఇప్పుడు సొల్యూషన్ 3 చూద్దాం. సొల్యూషన్ 3లో వచ్చేసి మనకు టార్గెట్ టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1. సో ఇప్పుడు లైక్ సేమ్ అరే తీసుకుందాం. 3, 4, -1, 1. సో బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీలో మనం ఎలా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని? మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ప్రీవియస్గా చూస్తే ఈ లైక్ ఈచ్ ఎలిమెంట్ వాటి పొజిషన్స్లో ఉంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లైక్ 1 అనేది ఆ పొజిషన్లో ఉందనుకోండి, అండ్ 3 అనేది దాని పొజిషన్ నుండి 4 అనేది దాని పొజిషన్లో ఉంటే వాట్ విల్ బి ద అరే? ఆ ఎలిమెంట్స్ వాటి ఇండెక్స్ పొజిషన్స్లో ఉంటే వాట్ విల్ బి ద అరే? లైక్ 1, 3, 4, -1 ఈడ వస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఇటరేట్ చేసేటప్పుడు ఆ ఎలిమెంట్ ఆ పొజిషన్లో ఉంది, ఈ ఎలిమెంట్ ఈ పొజిషన్లో, ఈ ఎలిమెంట్ ఈ పొజిషన్ ఉంది, ఇది లేదు. సో దీన్ని మనం రిటర్న్ చేయొచ్చు, ఆ ఇండెక్స్ని లైక్ 2 అని రిటర్న్ చేయొచ్చు. సేమ్ లైక్ 7, 8, 9, 11, 12, రైట్? సో ఈ ఎగ్జాంపుల్ని కూడా 7, 8, 9, 11, 12 దీన్ని ఇగ్నోర్ చేద్దాం. సో ఇప్పుడు ఈచ్ ఎలిమెంట్ దాని ఇండెక్స్ పొజిషన్లో పెట్టడానికి ట్రై చేద్దాం. సో ఇది పెట్టలేం బికాస్ అరే 5 సైజ్ కాబట్టి ఇది పెట్టలేం. సో ఏది పెట్టలేకపోయినాం. అండ్ దెన్ విల్ ట్రై టు ఇటరేట్ ద అరే. ఇది ఇటరేట్ చేసినప్పుడు మనకి ఇది ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ నెంబర్ ఉండాలి కాబట్టి అది లేదు కాబట్టి రిటర్న్ 1, రైట్? సో సేమ్ లైక్ మీరు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1, 12, 15, 3, 2 ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, రైట్? సారీ, సో ఈ ఎగ్జాంపుల్లో 1 ఆ పొజిషన్లోనే ఉంది, 2 ఆ పొజిషన్ లేదు. 2ని స్వాప్ చేసుకుందాం, ఇక్కడ దీన్ని ఈ పొజిషన్లో పెట్టుకుందాం. అప్పుడు ఇది 2 అవుతుంది, 12 అవుతుంది. నెక్స్ట్ 15 అనేది ఎక్కడ పెట్టలేం, సో ఇది ఇక్కడనే ఉంటుంది. నెక్స్ట్ 3 అనేది దాని పొజిషన్లో పెట్టగలుగుతాం. సో ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. 3 అవుతుంది, ఇక్కడ 15 అవుతుంది. సో ఆఫ్టర్ స్వాపింగ్ మనకు అరే ఏమవుతుంది? 1, 2, 3, 15, 12. సో ఇక్కడ నుంచి ట్రావర్స్ అయినప్పుడు ఇందులో 1 ప్లేస్లో 1 ఉంది, 2 ప్లేస్లో 2 ఉంది, 3 ప్లేస్లో 3 ఉంది. ఇక్కడ 4 లేదు కాబట్టి రిటర్న్ 4 వేస్తాం. సో దిస్ విల్ బి ద సొల్యూషన్. లైక్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే అరేని ఇటరేట్ అవ్వకుంటూ ఆ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఆ ఇండెక్స్లో ఉంటే వదిలేసేయాలి, లేకపోతే దాన్ని స్వాప్ చేయాలి ఆ పొజిషన్కి. అలా ఎన్ టైమ్స్ చేయాలి. ఎన్ టైమ్స్ చేసినాక మళ్ళీ అరేని ఇటరేట్ చేసినప్పుడు ఏ ఇండెక్స్లో అయితే ఆ ఎలిమెంట్ లేదో ఆ ఇండెక్స్ +1 చేసి రిటర్న్ చేయాలి. సో దిస్ విల్ బి ద సొల్యూషన్. సో దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n, బికాస్ మనం అదే అరేలో స్వాప్స్ చేస్తున్నాం అండ్ అరేని ఒకటే టైం ఒకటి ఆర్ 2 టైమ్స్ ఇటరేట్ చేస్తాం. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1, బికాస్ మనం కొత్త అరేని క్రియేట్ చేయట్లేదు. లెట్స్ సీ ద ఆల్గోరిథం ఆఫ్ సొల్యూషన్ 3. ఫస్ట్ ఒక పాయింటర్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి ఈక్వల్ టు 0, అంటే 0th పొజిషన్ పాయింట్ కావాలి. అండ్ వైల్ లూప్లో వైల్ లూప్కి వచ్చేసరికి ఫస్ట్ ఈ పాయింటర్ ఇక్కడ పాయింట్ అయి ఉంది కాబట్టి మనము లైక్ ఇక్కడ పాయింటర్ 1 అనుకుందాం. లైక్ 0th బేస్డ్ ఇండెక్స్ వద్దు, లైక్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. పాయింటర్ ఈక్వల్ టు 1 అనుకుందాం. సో పొజిషన్స్ కూడా 1, 2, 3, 4, 5 ఇలా అనుకుందాం. బట్ కోడ్కి వచ్చేసరికి 0th బేస్డ్ ఇండెక్స్ ఫాలో అవుదాం. బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ 1 బేస్డ్ ఇండెక్స్ తీసుకుందాం. సో ఇక్కడ పాయింటర్ 1 ఉంది కాబట్టి 1 పొజిషన్లో 1 ఉందా అని చూసుకోవాలి. లైక్ స్వాప్ పాయింటర్ ఇండెక్స్ వాల్యూ విత్ ద వాల్యూ ప్రజెంట్ ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ పాయింటర్ వాల్యూ, విచ్ మీన్స్ లైక్ ఇక్కడ ఫస్ట్ 1 ఉందా అని చెక్ చేసుకోవాలి. ఈ 1 ఇక్కడ లేకపోతే స్వాప్ ద పాయింటర్ ఇండెక్స్ వాల్యూ. ఈ ఇండెక్స్ వాల్యూని
వాల్యూ ప్రజెంట్ ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ పాయింటర్ వాల్యూ. లైక్ దీని ఇండెక్స్ ఉంటుంది కదా, లైక్ ఇక్కడ 100 పొజిషన్ లేదు కాబట్టి మనం స్వాప్ చేసుకోలేము. బట్ ఒకవేళ ఉంటే, లైక్ సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, 3 అనేది మనకి ఇండెక్స్ ఉంది. సో ఈ ఇండెక్స్, ఈ 3 అనేది ఈ ఇండెక్స్లో ఉన్న వాల్యూ తోటి స్వాప్ కావాలి. లైక్ ఇక్కడ 4 కావాలి అండ్ ఇక్కడ 3 కావాలి. సో ఇది ఆ కండిషన్ అనమాట. లైక్ స్వాప్ ద పాయింటర్ ఇండెక్స్ వాల్యూ విత్ ద వాల్యూ ప్రజెంట్ ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ పాయింటర్ వాల్యూ. సో అప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఈడ 4 వస్తుంది అండ్ ఈడ 3 వస్తుంది. సో నెక్స్ట్ జనరల్గా చూసుకుంటే ఇక్కడ మనము ఈ కండిషన్ ఎప్పుడు చేయాలంటే, మనం ఏదైతే పాయింటెడ్ అయి ఉన్న వాల్యూ ఉందో అది అరే సైజ్ కన్నా తక్కువ ఉండాలి. ఫస్ట్ థింగ్, అరే సైజ్ కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడి వరకు అరే సైజ్ కన్నా తక్కువ ఉండాలి. నెక్స్ట్ ఏదైతే మనం స్వాప్ చేయాలనుకుంటున్నామో, లైక్ సపోజ్ మనకి 1 2 3 ఉంది, 4 ఉంది. ఇప్పుడు దీన్ని స్వాప్ చేయని అవసరం లేదు, ఎందుకంటే దాని పొజిషన్లో అదే ఉంది. సో ఒకవేళ ఆ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఆ ఇండెక్స్ తోటి మ్యాచ్ అయితే మనం స్వాప్ చేయొద్దు, అదొక కండిషన్. అండ్ అంటే అదొక కండిషన్. అండ్ ఏదైతే మనం స్వాప్ చేయాలనుకుంటున్నామో, లైక్ ఒకవేళ మనము ఇలా ఉందనుకోండి, లైక్ 2 2 3, ఇప్పుడు ఇది 2 పొజిషన్కి వెళ్ళాలి. బట్ 2 పొజిషన్లో కూడా సెకండ్ పొజిషన్లో కూడా 2 ఉందనుకోండి, అప్పుడు మనం స్వాప్ చేయని అవసరం లేదు. సో అదొక కండిషన్. సో అది వచ్చేసి ఇది. సో దీస్ ఆర్ ద కండిషన్స్. ఇది ఇఫ్ కండిషన్లో పెట్టుకోవాలి. ఈ కండిషన్స్ మీట్ అయితే, లైక్ ఏదైతే మనం స్వాప్ చేయాలనుకుంటున్నామో అది డూప్లికేట్ నెంబర్ కాకపోతే, అండ్ ఏదైతే మనం కరెంట్ పాయింటర్ పొజిషన్ ఉన్నామో ఆ పాయింటర్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ కరెక్ట్ పొజిషన్లో ఉన్న, అండ్ కరెక్ట్ పొజిషన్లో లేకపోతే, అండ్ ప్రజెంట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ షుడ్ బి లెస్ దెన్ అరే ఇండెక్స్ ఉన్నప్పుడు మనం స్వాపింగ్ ఎలిజిబిలిటీ అనమాట. సో ఇప్పుడు చూస్తే మనకి లైక్ ఈ ఎగ్జాంపుల్ 3 4 కదా ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ పాయింటర్ వచ్చేసి 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్ దగ్గర ఉంటుంది. ఫస్ట్ అనేది మనం స్వాప్ చేయలేము, బికాజ్ ఇక్కడ ఉన్న కండిషన్ ఆల్రెడీ ఉంది కదా, లైక్ అరే ఈ ఇండెక్స్ ఉన్న వాల్యూ గ్రేటర్ దెన్ అరే అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము. సో ఇది బ్రేక్ అవుతుంది. ఇదంతా ఒక ఇఫ్ కండిషన్ అనమాట. సో ఇది బ్రేక్ అయిపోయి మనకి ఇంక్రిమెంట్ అయిపోతుంది కౌంటర్. లైక్ ఎల్స్ వచ్చేసి ఇదంతా ఒక ఇఫ్. ఇదంతా ఒక ఇఫ్ అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ పాయింటర్ ఏదైతే ఉందో, లైక్ ఈ 100 ఎలిమెంట్ ఏదైతే ఉందో అది అరే కన్నా గ్రేటర్ కాబట్టి, అరే కన్నా గ్రేటర్ ఎలిమెంట్ అంటే అరే లెంత్ కన్నా గ్రేటర్ ఉంది కాబట్టి మనం దాన్ని స్వాప్ చేయలేం. సో దాన్ని విడిచిపెట్టేయాలి అండ్ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఇది 2 పొజిషన్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఇది 2 పొజిషన్ దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ ఈ 2 పొజిషన్ దగ్గర ఆ ఎలిమెంట్ ఉందా, లేదు. లేకపోతే ఏం చేయాలి, ఈ ఎలిమెంట్ని దాని ఒరిజినల్ ప్లేస్లో పెట్టాలి, లైక్ 3 ఇండెక్స్లో పెట్టాలి. సో అది పెట్టాలంటే ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన కండిషన్స్ ఏంది, లైక్ ఇది అరే సైజ్ కన్నా తక్కువ ఉండాలి. ఎస్, తక్కువ ఉంది. నెక్స్ట్ ఇది ఏదైతే స్వాప్ చేస్తున్నామో అక్కడ ఆ ఎలిమెంట్ డూప్లికేటెడ్ ఎలిమెంట్ ఉండొద్దు, లైక్ 3 పొజిషన్లో ఆల్రెడీ 3 ఉండొద్దు, అండ్ 3 పొజిషన్లో ఆల్రెడీ 3 లేదు కాబట్టి స్వాప్ చేయొచ్చు. బట్ ఇవన్నీ కేసెస్ మ్యాచ్ అయినాయి కాబట్టి మనం ఇది స్వాప్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమవుతుంది, అరే వచ్చేసి 100 3 4 -1 1. నెక్స్ట్ సారీ, ఇక్కడ 3 కాదు, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఇప్పుడు పాయింటర్ ఇంకా ఇక్కడనే ఉంది. అండ్ ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ 4 వచ్చింది, 3 స్వాప్ అయిపోయింది. బట్ స్టిల్ 2లో ఉన్న పొజిషన్ 2లో లేదు, లైక్ 2లో ఎలిమెంట్ లేదు. సో మనము ఇప్పుడు ఈ కండిషన్ చూస్తే, ఇఫ్ ఇండెక్స్ వాల్యూ ఈజ్ నాట్ ఇన్ కరెక్ట్ పొజిషన్, ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో అది కరెక్ట్ పొజిషన్ లేకున్నా, స్వాప్ చేసినాక కూడా కరెక్ట్ పొజిషన్ లేకపోతే, డూ ద సేమ్ స్టెప్స్, లైక్ మళ్ళీ దాన్ని ఆ ఇండెక్స్ పొజిషన్లోకి స్వాప్ చేయడానికి ట్రై చేయాలి.
సో వితౌట్ ఎన్ ఇంక్రిమెంట్. లైక్ ఇప్పుడు పొజిషన్ పాయింటర్ 2 దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 4th ఇండెక్స్ దగ్గర వెళ్దాం. ఈ 4th ఇండెక్స్ దగ్గర అగైన్ మళ్ళీ 3 కండిషన్స్ చెక్ చేసుకోవాలి. లైక్ 4 అనేది మనకి అరే సైజ్ కన్నా తక్కువ ఉండాలి. నెక్స్ట్ 4th ఇండెక్స్లో ఆల్రెడీ 4 లేదు, దట్ ఈస్ సెకండ్ థింగ్. అండ్ 4 డూప్లికేట్ ఎలిమెంట్స్ కాదు, లైక్ ఆ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఆ ఇండెక్స్లో లేదు. లైక్ విచ్ మీన్స్ ఇప్పుడు మనకి ఒకవేళ ఇక్కడ 4 ఉందనుకోండి, విచ్ ఈస్ యూజ్లెస్, రైట్? స్వాప్ చేయని అవసరం లేదు అండ్ ఆల్రెడీ ఆ ఇండెక్స్లో ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్వాప్ చేయని అవసరం లేదు. సో 3 కండిషన్స్ మీట్ అయినాయి. సో ఇప్పుడు మనం స్వాప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది? 100 -1 3 4 1. సో ఇది మనకి అరే వచ్చింది. దీని తర్వాత బట్ ఇప్పటికీ ఈ పాయింటర్లో ఉన్న వాల్యూ ఆ ఇండెక్స్ ఉన్న వాల్యూ దాంట్లో లేదు, లైక్ 2 అనేది లేదు. సో మళ్ళీ మనం స్వాప్ చేయాలి. బట్ ఇక్కడ స్వాప్ మళ్ళీ ఇది కండిషన్ ఇది మీట్ అయింది కాబట్టి మళ్ళీ మనం ఇటరేట్ కావాలి. లైక్ ఇప్పుడు -1 అనేది అరే సైజ్ కన్నా అంటే 0 to అరే సైజ్ లేదు కాబట్టి మనం దీన్ని బ్రేక్ చేయవచ్చు. లైక్ మనకు కావాల్సింది ఓన్లీ 1 to n నెంబర్స్లో ఉన్న రేంజే మనం స్వాప్ చేయాలి కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేయచ్చు. సో దట్ ఇప్పుడు ఏమవుతుంది మనకి పాయింటర్ ఇంక్రిమెంట్, లైక్ ఈ ఇఫ్ కండిషన్స్ ఫెయిల్ అవుతుంది కాబట్టి పాయింటర్ ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేసినాక ఏమవుతుంది? పాయింటర్ ఈక్వల్ టు 3rd పొజిషన్కి వస్తుంది. నెక్స్ట్ ఈ పొజిషన్లో ఉన్న వాల్యూ అదే పొజిషన్లో ఉంది కాబట్టి మనం ఏం చేయని అవసరం లేదు. పాయింటర్ ++ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈ పొజిషన్లో ఉన్నది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం ఇక్కడ ఈ కండిషన్ రాసినాం, ఇండెక్స్ వాల్యూ నాట్ ఈక్వల్ టు ఇండెక్స్, కాకపోతే ఇక్కడ ఈక్వల్ కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ ఎల్స్లోకి వస్తుంది, ఇంక్రిమెంట్ వీడికి వస్తుంది. నెక్స్ట్ ఇది పాయింటర్ వాల్యూ 5 అవుతుంది. ఈ 5 అనేది ఇక్కడ పాయింట్ అయింది కాబట్టి ఇక్కడ 1 ఉంది. సో విచ్ ఈస్ నాట్ ఈక్వల్, రైట్? లైక్ ఇండెక్స్ ఉన్న వాల్యూ 0 to అరే సైజ్ మధ్యలో ఉంది, లైక్ 1 to అరే సైజ్ మధ్యలో ఉంది. దట్ ఈస్ 1 కండిషన్ మెట్. అండ్ ఆ వాల్యూ అండ్ మనకి ఇండెక్స్ 1లో లైక్ ఇది 1 2 3 4 5 కాబట్టి 1 ఇండెక్స్లో మనకి ఆల్రెడీ 1 లేదు అండ్ డూప్లికేట్ ఎలిమెంట్ కాదు కాబట్టి మనం స్వాప్ చేసుకోవచ్చు, రైట్? సో ఆఫ్టర్ స్వాపింగ్ 1 -1 3 4 100 అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మళ్ళీ 5 అనే ఇండెక్స్ కాబట్టి 5 ఎలిమెంట్ లేదు. సో దీన్ని మళ్ళీ దాని ఇండెక్స్ పొజిషన్లకి పంపాలి. బట్ ఇది అరే సైజ్ కన్నా ఎక్కువ కాబట్టి అది ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయి ఇంక్రిమెంట్ పాయింటర్కి వస్తుంది. లైక్ పాయింటర్ ఇప్పుడు 6 అవుతుంది. సో 6 అయినప్పుడు మనకి అరే సైజ్ కన్నా దాటిపోయినాం కాబట్టి ఈ వైల్ లూప్ అనేది కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోతాం. సో ఈ వైల్ లూప్లో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఎలిమెంట్ స్వాప్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఎలా చెక్ చేస్తాం ఎలిజిబిలిటీ? ఆ ఎలిమెంట్ అనేది అరే సైజ్ కన్నా తక్కువ ఉండాలి అండ్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. అండ్ మనకి ఏదైతే స్వాప్ చేయాలనుకుంటామో అది ఆల్రెడీ సేమ్ నెంబర్ అయి ఉండొద్దు. లైక్ ఏదైతే మనం వేరే ఇండెక్స్ పొజిషన్లో స్వాప్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ఈ ఎలిమెంట్ స్వాప్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్, లైక్ ఆల్రెడీ చెప్పాను, లైక్ ఇప్పుడు 2 పొజిషన్, ఇది 2 ఉంది, దీన్ని స్వాప్ చేయాలనుకుంటున్నాం బట్ ఆల్రెడీ ఈ పొజిషన్ ఉంది. సో అది ఉండకూడదు. అండ్ అదే పొజిషన్లో సేమ్ ఎలిమెంట్ ఉన్నా మనం స్వాప్ చేయని అవసరం లేదు. సో ఆ కండిషన్స్ మీట్ అయితేనే మనం స్వాపింగ్కి ఎలిజిబుల్ అవుతాం. స్వాపింగ్ చేసినాక కూడా ఇప్పుడు ఆ పొజిషన్లో స్వాపింగ్ చేసినాక కూడా ఆ పొజిషన్లో ఎలిమెంట్ లేకపోతే మళ్ళీ లైక్ పాయింటర్ ఇండెక్స్ ఎలిమెంట్లో వాల్యూ లేకపోతే మళ్ళీ మనం స్వాప్ చేయాల్సి వస్తుంది. అండ్ సో ఎప్పుడైతే ఈ కండిషన్ బ్రేక్ అయిపోతుందో అప్పుడు పాయింటర్ని మూవ్ చేయాలి. సో దట్ మనకి ఈవెన్చువల్గా ఈ అరేలో ఉన్న వాల్యూస్ ఇలా వస్తాయి. సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని ఇటరేట్ అయినాం అనుకోండి, లైక్ కౌంట్ ఈక్వల్ టు 1 నుంచి ఇటరేట్ అయినాం అనుకోండి, అప్పుడు 1 పొజిషన్లో 1 ఉంది, నెక్స్ట్ ఇంక్రిమెంట్ 2 పొజిషన్లో 2 లేదు, సో రిటర్న్ కౌంట్ అలా రిటర్న్ చేయాలి. సో దీనికి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్, అరేని 2 times ఇటరేట్ చేస్తాం బట్ స్టిల్ బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ ఎన్ కాబట్టి విచ్ ఈస్ నథింగ్ బట్ బిగ్ ఆఫ్ ఎన్ఏ.
అండ్ n ప్లస్ n కాబట్టి బిగ్ ఆఫ్ n, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఓన్లీ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి బిగ్ ఆఫ్ 1. ఇప్పుడు కోడింగ్ చూద్దాం. ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. లైక్ బేస్డ్ ఆన్ ది అల్గోరిథం మనం మెయిన్ కోడ్ని, మెయిన్ పార్ట్ ఆఫ్ కోడ్ని రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఒక ఇండెక్స్ని ఇనిషియలైజ్ చేద్దాం, లైక్ i ఈక్వల్ టు 0, దెన్ ఒక వైల్ లూప్. సో ఈ వైల్ లూప్ ఎంతవరకు, ఇంట్ లెంత్ ఆఫ్ అరే లెంత్ దాకా మనం ఇటరేట్ కావాలి, రైట్. ఇండెక్స్ లెస్ దెన్ లెంత్. నెక్స్ట్ ఇఫ్ కండిషన్. ఈ ఇఫ్ కండిషన్ మనం బిల్డ్ చేయాలి. ఇఫ్ కండిషన్ ఏంది, ఫస్ట్ ఇఫ్ అరేలో ఉన్న వాల్యూ షుడ్ బి లెస్ దెన్ అరే సైజ్ అండ్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. nums of index greater than 0 and nums of index less than or equal to length ఆ వాల్యూ వరకు ఉండొచ్చు. అండ్ nums of index -1 నాట్ ఈక్వల్ టు ఇండెక్స్ వాల్యూలో ఉన్న ఎలిమెంట్ ఇండెక్స్ తోటి ఈక్వల్ ఉండొద్దు, బికాస్ ఆల్రెడీ స్వాప్ అయినట్టు అర్థం. అండ్ డూప్లికేట్ ఎలిమినేషన్, లైక్ ఏదైతే ఇండెక్స్లో ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు nums of index -1. దీనికి అర్థం ఏంటంటే, లైక్ ఏదైతే మనం స్వాప్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అండ్ ప్రజెంట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ సేమ్ ఉండకూడదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఉన్నాయనుకోండి, లైక్ మనం స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం స్వాపింగ్ రాసుకోవాలి, లైక్ టెంప్ ఈక్వల్ టు nums of ఏదైతే మనము స్వాప్ చేయాలనుకుంటున్నామో ఇండెక్స్ని, ఆ ఇండెక్స్ కాకుండా దీంతో అయితే స్వాప్ చేస్తామో అది ఫస్ట్ ఇండెక్స్ టెంపరీగా స్టోర్ చేసుకోవాలి. nums of x -1 ఈక్వల్ టు ప్రజెంట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అక్కడ పెట్టుకొని ప్రజెంట్ ఇండెక్స్లో స్వాప్ వాల్యూ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ స్వాప్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒకటి ఇఫ్ కండిషన్ రాద్దాం. ఈ ఇఫ్ కండిషన్ ఒకవేళ ఇఫ్ కండిషన్ గ్రేటర్ దెన్ 0 ఉండి అండ్ టెంప్ లెస్ దెన్ లెంత్ అయిందనుకోండి, లైక్ ఇది ఈక్వల్ టు. సో ఈ కండిషన్ ఎందుకంటే ఇప్పుడు మనకి -1 ఉందనుకోండి ప్రజెంట్ దాంట్లో, మనం స్వాప్ చేయాల్సిన అవసరం లేదు కదా. -1 కాకుండా వేరే ఎలిమెంట్ ఉందనుకో, ఈవెన్ ఆఫ్టర్ స్వాపింగ్, లైక్ ఈవెన్ ఆఫ్టర్ స్వాపింగ్ మనకి ఆ ఎలిమెంట్ మన ప్రజెంట్ ఉన్న పొజిషన్లో మనకి రాలేదనుకోండి, లైక్ 2 అనే ఇండెక్స్ దగ్గర 2 అనే ఎలిమెంట్ లేదనుకోండి, మళ్ళీ మనం స్వాప్ చేయాలి కదా. సో దానికోసం మనము ఈ కండిషన్ రాసినాం, లైక్ కంటిన్యూ అని. బట్ నెగిటివ్ ఎలిమెంట్ ఉంటే ప్రజెంట్ పొజిషన్లో మనం స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. సో అండ్ దిస్ విల్ బి ద ఇఫ్, లైక్ ఇది ఏదైనా ఎల్స్ అని కాదు, లైక్ ఈ కండిషన్ ఫెయిల్ అయినా లేకపోతే ఇది ఇఫ్ కండిషన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక మనం ఇండెక్స్ని ప్లస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి మనం ఇన్ ప్లేస్లో మనం అరేస్ని ఎలిమెంట్స్ని స్వాప్ చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు కౌంట్. ఈ కౌంట్ ఈక్వల్ టు మనము 0 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఆర్ 1 నుంచి స్టార్ట్ చేసుకుందాం, మనకు 1 కావాలి కాబట్టి. వైల్ ఈ కౌంట్ అనేది మనకి కౌంట్ -1 వుడ్ బి లెస్ దెన్ లెంత్. ఎందుకంటే ఇది ఇప్పుడు కౌంట్ అనేది ఇండెక్స్ లెక్క తీసుకోవాలి అండ్ వాల్యూ లెక్క కంపేర్ చేయాలి. సో -1 ఎందుకంటే మనకి ఇండెక్స్ని పాయింట్ చేసేటప్పుడు 0th ఇండెక్స్ ఉంది కాబట్టి -1. సో ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్. సో ఇఫ్ nums of count -1
ఇలా కాకుండా 0 తీసుకున్నాం. దట్ వుడ్ బి ఈజీ టు అండర్‌స్టాండ్. తీసుకుని కౌంట్ అంటే ఇక్కడ కౌంట్ అనేది ఇండెక్స్‌తో సమానం. సో, ఈ కౌంట్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు అరే లెంత్ వరకెళ్ళాలి. ఈ కౌంట్ అనేది ఇండెక్స్ కాబట్టి ఈచ్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ ఈక్వల్ టు మనకి ఇండెక్స్ +1 ఉంటే లైక్ 0th ఇండెక్స్‌లో ఫస్ట్ ఉండాలి కాబట్టి కౌంట్ +1 చేసినాం. సో, అది గనక లేకపోతే రిటర్న్ కౌంట్ +1 ఎల్స్ రిటర్న్ కౌంట్ ప్లస్ కౌంట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి కౌంట్ ప్లస్ చేయాలి. సో దిస్ విల్ బి అవుట్పుట్ లైక్ ఎప్పుడైతే మనకి ఆ ఇండెక్స్లో కౌంట్ +1 అనేది లేకుంటే లైక్ 0th ఇండెక్స్లో కానీ 1 కౌంట్ అనేది 0 కాబట్టి 1 అనేది లేకపోతే రిటర్న్ కౌంట్ +1 లైక్ 1 రిటర్న్ చేస్తాం. అప్పుడు ఇప్పుడు మనకి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, దాని నెక్స్ట్ ఎలిమెంట్ లైక్ అరే సైజ్ దాని తర్వాత ఉన్న ఎలిమెంట్ రిటర్న్ చేయాలి కాబట్టి కౌంట్ రిటర్న్ చేస్తున్నాం. సో లెట్స్ ట్రై. సో వాట్ ఈస్ దర్ ఓకే, ఇక్కడ -1 అవసరం లేదు, డైరెక్ట్ ఇండెక్స్ తీసుకున్నాం కాబట్టి యా వాల్యూ సో ఇక్కడ +1 రావాలి లైక్ బికాస్ ఇది అరే లెంత్ మ్యాచ్ అయిపోతుంది. అరే లెంత్ మ్యాచ్ అయింది కాబట్టి అరే లెంత్ దాటినాక మనకు వాల్యూ కావాలి కాబట్టి +1 సబ్మిట్. యా సో సొల్యూషన్ 1 and 2 అప్రోచెస్ మీరు ట్రై చేయండి. సొల్యూషన్ 3 ఎలా అయినా ఉంది కదా. యా థ్యాంక్స్.